పలాస, కాశీబుగ్గ జంట పట్టణాల్లో సూర్యతేజ కాలేజీలు నడుపుతున్న మాకు ప్రభుత్వ పరంగా అన్ని అనుమతులు ఉన్నాయి. కానీ మాకు ఏమీ లేవు అని కొందరు వ్యక్తులు మాపై తప్పుడు ప్రకటనలు చేస్తున్నారు అని తెలియజేశారు. మాపై అనేక రకాలుగా నానా ఇబ్బందులు పెట్టి మళ్ళీ మేమే తప్పు చేస్తున్నాము అని అనడం చాలా విడ్డూరంగా ఉందన్నారు. అలాగే మా విద్యా సంస్థలపైన పదే పదే ఫిర్యాదు చేయడం వారికే చెల్లింది. వారికి ఎలాంటి పర్మిషన్లు లేకుండా గొడవలు నడుపుతున్నారని తెలియజేశారు. వాటిపై దక్షిణాధికారులు చర్యలు తీసుకోవాలి అని కోరుతున్నారు. మాపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు కనుక మేము వారిపై న్యాయస్థానానికి వెళ్ళనున్నాము అని సూర్యతేజ కాలేజ్ యాజమాన్యం తెలిపింది. వాళ్ళు చెప్తున్నారు కాబట్టి మేము ముందుకు వచ్చే విషయాన్ని వాస్తవ విషయాన్ని తెలియజేయాలని వచ్చాము. కాబట్టి మీరు చూసుంటారు, ముందు బిల్డింగ్లన్నీ రాజకుమార్ హాస్పిటల్ ముందు బిల్డింగ్లన్నీ వాళ్ళ ఎదురుగా వాళ్ళు డ్రైనేజీలు కట్టుకొని నీరు విడిచిపెట్టేస్తాను. ఆ నీరుని నేను సిమెంట్ రోడ్లు వేసి సిమెంటు పైపులు వేసి రోడ్డు అండర్ భాగంలో పైపులు వేసి అటువైపు దక్షిణ వైపు డ్రైనేజీకి మార్చారు. అలాగే మాకంటే 6 మాసాల ముందు వాళ్ళు కన్స్ట్రక్షన్ చేశారు కాబట్టి మా తాలూకా డ్రైనేజ్ని వాళ్ళ ఇంటి ఎదురుగా కట్టుకోరు. మా డ్రైనేజ్ని దాన్ని కలపడానికి ఇస్తే ఆ రోజు చాలా ఇబ్బందులు పెట్టారు. ఆ డ్రైనేజ్ కలపలేదు. మీకు ఇప్పుడు చూపెడతాను. ఎదురుగా మేము అటువైపు ఒక సిమెంట్ పైపులు 4 వేస్తూ ఇటువైపు 4 వేస్తూ అవతల వైపు డ్రైనేజ్కి మళ్ళించాము. దాన్ని కూడా మేము ఒక ఓర్పు సహాయంతో ఆ విధంగా ఏంటంటే అడ్జస్ట్ అయ్యాము. అలాగే మరి కాలేజీ ఈ బిల్డింగ్ విషయానికి వస్తే ఒకసారి ప్లాన్ ఉన్నతమైన విద్యా సంస్థగా సూర్యతేజ ఈరోజు ఒక రూపం అనేది దిద్దుకుంది. దానికి కారణం ఏంటంటే మేము పడే తపన, మేము పిల్లల పట్ల పెట్టే ఆ శ్రద్ధ కానీ అవన్నీ ఉన్నాయి. కానీ ఒక విద్యా సంస్థ దేవాలయం కంటే గొప్పదని అంటారు. మరి ఎంత దారుణంగా ఆలోచించి ఒక విద్యా సంస్థని నిప్పు పెట్టి కాల్చాలనే వ్యక్తుల్ని మనం ఏమని అభివర్ణించాలి? ఒకసారి మీ అందరు కూడా సభ్య సమాజం ఆలోచించాలి. అలాగే నా భర్త పైన ఏంటంటే దాడి చేస్తే నేను వెళ్ళినందుకు ఏంటంటే నాకు రకరకాలుగా వీడియోలు తీసి రకరకాలుగా షేర్లు చేసి నాకు మానసికంగా చాలా వరకు హింసకు గురి చేసి శారీరకంగా నాకు ఈరోజు ఏంటంటే చాలా వరకు ఏంటంటే దెబ్బలు తగిలాయి. ఆ రోజు నాకు ఈ రోజు కూడా ఏంటంటే నేను రికవరీ అవ్వలేకపోయాను. ఆ పరిస్థితికి అనేది తీసుకొచ్చారు. అలాగే ఏంటంటే సర్జరీ కూడా ఈ మధ్యకాలంలో జరిగింది. ఇవన్నీ బాధలనేవి మేము పడుతూ కూడా ఒక్క రోజు కూడా నోరు విప్పకపోవడానికి కారణం మేము ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్నాము. మాకు ఇలాంటి పనికి మాలిన వాటిపైన దృష్టి పెట్టడం అవసరం లేదు అని చెప్పేసే మేము ఎప్పుడు కూడా ఎవరి దగ్గర కూడా ఎన్నో సార్లు వారు కంప్లైంట్ పెట్టారు, ఎన్నోసార్లు చేశారు, రకరకాలుగా ప్రచారాలు చేశారు. కానీ దేనికి కూడా మేము ఏ రోజు కూడా నోరు విప్పలేదు. ఎందుకంటే మా ఔన్నత్యం మాకుంది, పర్ఫెక్ట్గా మేము వెళ్తున్నాము. అలాగే ఎన్ని కంప్లైంట్స్ పెట్టినా కూడా ఏంటంటే వాళ్ళందరూ 100 సార్లు వచ్చి విసుక్కునే వాళ్ళు, ఇదేంటిది అన్నీ మీకు పర్ఫెక్ట్గా ఉన్నాయి, వాళ్ళు మీకోసం అంతగా పని కట్టుకొని ఆ పని చేయవలసిన అవసరం ఏంటి పట్టింది అని చెప్పేసి. కానీ ఈరోజు చూసుకోవచ్చు, ఒక పబ్లిక్ రహదారిని ఆక్యుపై చేసి దాన్ని పురపాలక సంఘం వారికి ఏంటంటే ఈ వీధిలో ఉన్న వాళ్ళందరూ కూడా కలిసి కంప్లైంట్ ఇచ్చి లేకపోతే ఏంటంటే వాళ్ళ దృష్టికి తీసుకొని వెళ్తే దాన్ని మున్సిపల్ అధికారులు లేదా ప్రభుత్వం ఏంటంటే చర్య తీసుకొని సర్వే చేసి మరిన్ని రిమూవ్ చేశారు. మీ అందరు కూడా దాని సమక్షంలో ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో మళ్ళీ మా పైన ఏంటంటే దుష్ప్రచారం చేయటం ఏంటనేది మాకు అసలు అర్థం కావట్లేదు. అలాగే ఏంటంటే ఒక ఆడపిల్లననే చూడకుండా మాటికి కొన్ని దుష్ప్రచారాలు చేయటము, నోటుకొచ్చి నువ్వు మాట్లాడటము, మా పర్సనల్ యాటిట్యూడ్ ఏంటంటే చాలా వరకు ఏంటంటే ఇబ్బంది కలిగించేటట్లుగా ప్రచారాలు చేస్తున్నారు, మాట్లాడుతున్నారు. మేము మానసికంగా చాలా బాధపడుతున్నాం. గత 16 సంవత్సరాలుగా కూడా ఏంటంటే అనుభవించి బాధలు పడి ఈరోజు ఈ బయటికి నోరు విప్పడానికి గల కారణం కూడా ఏంటంటే ఇంకా మనం చెప్పకపోతే ఎవరికి ఏమీ తెలియకపోతే అసలు జరుగుతున్నది ఏంటనేది జనాలకు తెలియాలి కాబట్టని మేము మీ అందరికీ కూడా ఏంటంటే తెలియజేయటం జరుగుతుంది. కాబట్టి దయచేసి అందరు కూడా వాళ్ళు అర్థం చేసుకోవాలి ఈ విషయము. అసలు మాకు వాళ్ళు ఏమైనా బంధువులు అవుతారా, మాకేమైనా బాగారులు అవుతారా, లేకపోతే నా అందంలో అవుతారా?